సో ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటే గురించి కానీ మనం ఎప్పుడు డిస్కస్ చేసినా మన తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారండి. ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అప్పుడు కుండలు పగలగొట్టడాలు, బ్రిక్స్ ఉంటాయి, ఆ బ్రిక్స్ ని పగలగొట్టడం, బాడీ పైన అయితే ఒక గ్రనైట్ స్టోన్ పెట్టి దాన్ని పగలగొట్టుకోవడం. అంటే తనకి మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాటే తను ప్రాక్టీస్ చేస్తారని అప్పటికే మనకు తెలుసు. బట్ నొప్పి లేదండి, ఎట్లా దిగమింగుకొని అట్లా ముందుకెళ్తారు? ఏంటి అంటే డిప్యూటీ సీఎం మరి ఆ లెవెల్ పొజిషన్కి వచ్చారు అంటే ఎంత స్ట్రాంగ్ మనిషి అయి ఉంటే మెంటల్గా ఫిజికల్గా ఆ లెవెల్ దాకా వెళ్ళగలుగుతారు. దట్ టు నోయింగ్ అవర్ పొలిటికల్ స్ట్రక్చర్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. బట్ కమింగ్ మీ పాయింట్కి రావటం మూలంగా దాని మూలంగా ఏంటి అంటే బేసికల్గా మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఒక ఆరా అనేది ఒక డెవలప్ అవుతుంది. బికాస్ మిగతా అన్ని స్పోర్ట్స్లో ఏంటి అంటే ఇప్పుడు రన్నింగ్ ఉంది, దాంట్లో ఏంటంటే పరిగెత్తడం డైరెక్ట్ ఏంటంటే ఇట్స్ కార్డియోవాస్కులర్ ఎబిలిటీ మూలంగా అవుతుంది. బ్యాడ్మింటన్ అవునండి, దేర్ వాజ్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, అండ్ సమ్ కొన్ని స్పోర్ట్స్ అవటం ఎలా ఉంటాయి అంటే బ్రెయిన్ యాక్టివిటీ ఉంటుంది, కొంచెం బ్రెయిన్ యూస్ చేయాలి, దానికి సెట్ ఆఫ్ స్కిల్స్ అనేవి ప్లాన్ గానే ఉంటాయి, చెస్ లాంటివి కొన్ని ప్లాన్ గానే ఉంటాయి. ఈ మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఏంటంటే లోపల నుంచి మనం ఎనర్జీ బయటకు తీసుకురావాలి. సో ఏమవుతుంది అంటే వెన్ యూ బ్రీద్, గాలిని తీసుకున్నప్పుడు లోపలికి అండ్ దాన్ని ఎనర్జీగా డెవలప్ చేసి మన నెగిటివ్ ఎనర్జీని బయటికి బ్రేక్ చేస్తాం. ఇప్పుడు పంచ్ ఏం చేస్తాం, కొడతాం గట్టిగా, అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మీరైనా ఏదైనా చూడండి, హెవీ వర్క్ ఏది చేసినా కూడా అండ్ గట్టిగా దేనైనా కొట్టినా కూడా ఏంటంటే ఒకలాంటి హీట్ బాడీలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాన్ని బయటికి రావటం జరుగుతుంది. ఆ ఒక్క దాన్ని తర్వాత మనం కొంచెం రిలాక్స్ అయిపోతాం, డౌన్ అవుతాము, మన బీపీ మన మైండ్ అంతా స్టేబుల్ అవుతుంది ఒక బాగా క్రూరంగానో లేకపోతే క్రూయల్గానో చేసినప్పుడు. సో ఏమవుతుంది అంటే దాన్ని అన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవడం కోసం అని చెప్పి మనం ఏం చేస్తాము, ఎనర్జీని అనేది ఎలిమినేట్ చేస్తాం. మార్షల్ ఆర్ట్స్ అంటే కొట్టుకుంటారు అని అందరూ అనుకుంటారు, కొట్టుకోవటము లేకపోతే డిఫెండ్ చేసుకోవటం అని. కానీ ఏంటంటే దాని అన్నిటికంటే బ్యాక్ ఏంటి అంటే మూలం మనం ఒక ఎనర్జీని బయటికి తీసుకొస్తున్నాం. ఆ ఎనర్జీ ఏం చేస్తుంది, ఫోర్స్ని స్ట్రెంగ్త్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, ఆ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అనేది ఏమవుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయినప్పుడు బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి క్రియేట్ అయినప్పుడు అంటే మజిల్ అనేవి చాలా లోపల ఉన్న టైన్యూట్ టెండన్స్, మజిల్స్, నర్వ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్తో మేడ్ అయింది మన బాడీ. అవన్నీ ఏంటంటే వాటిలో కూడా జీవం అనేది ఉంది. అవి కూడా బాగా స్ట్రెంగ్తెన్ అవుతాయి బికాస్ గాలి మూలంగానో నేచర్ని లోపలికి తీసుకుంటాం మనం. అందుకే చూడండి, ఎప్పుడైనా మార్షల్ ఆర్ట్స్ తాయిచి అనేవి కానీ ఏమైనా చేసిన కొండల మధ్యలో చేయటము ఏంటంటే ఫ్రెష్ ఎయిర్, పీస్నెస్ కోసము, వాటి కోసం చేస్తారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎస్, మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది. వెన్ మజిల్స్ అనేవి సపోర్ట్ చేసి స్ట్రెంగ్త్ అయినప్పుడు బోన్కి అవి అటాచ్డ్గా ఉంటాయి. సో ఏమవుతుంది అంటే ఇలాంటి హెవీ థింగ్స్ పెట్టుకొని బాడీ మీద పెట్టుకొని బ్రేక్ చేసినప్పుడు మనకి ఫోర్స్ అనేది బాడీ నుంచి కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చే ఫోర్స్కి రియాక్ట్ అవుతుంది అనమాట. రెండు తగిలినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ రెగ్యులేషన్ మూలంగా బ్రేక్ అవుతాయి. అంటే దానంత స్ట్రాంగ్ మన బాడీ ఉంది కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ గారు అసలు తమ్ముడు మూవీ నా ఫేవరెట్ మూవీ. అసలు మార్షల్ ఆర్టిస్ట్ అయినా కూడా ఏంటంటే ఎంతమంది హీరోస్ చేసినా కూడా రియల్ హీరోయిజం అనేది మనిషి గుణం బట్టి ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళకి ఏంటంటే మంచి గుణం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఏంటంటే ఒకలాంటి రాంగ్ నేచర్, ఓకే, డేంజరస్ నేచర్ అనేది క్రియేట్ అవ్వదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ చూపించడం మూలంగా ఏమైంది అంటే చాలా మంది యూత్ ఏంటి అంటే మార్షల్ ఆర్ట్స్ని తీసుకోవడం జరిగింది. యూత్తో పాటు ఎక్కువ మంది ఫీమేల్ ఆడపిల్లలు అనేవాళ్ళు కరాటే నేర్చుకోవాలి, ఏ మార్షల్ ఆర్ట్ అయినా నేర్చుకోవటం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్న ఒక బలం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అలాంటి ఎక్సర్సైజెస్ ట్రైనింగ్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బాగా హై పెరిగి ఉంటుంది. నేను సెపరేట్, నేను గ్రేట్, ఇవన్నీ నార్మల్ పీపుల్ చేసేది వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఒక 10 tails పగల కొట్టాలి, ఒక నార్మల్ పర్సన్ ఊరికి వచ్చి పగల కొట్టయ్యా అంటే కెనాట్. దానికి చాలా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి, మొత్తం ఫోకస్ ఉండాలి. ఓకే, కొంతమంది అయితే ఫైర్ పెట్టుకొని పగల కొట్టుకుంటారు, ఫైర్ పెట్టి ఫైర్లో నుంచి కొడతారు. ఓకే, సో ఆ ఫియర్స్ అనేవి పోతాయి అన్నమాట. సో లైఫ్ సేవింగ్ స్కిల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎంతసేపు మాట్లాడినా కూడా అది అవ్వదు. సో హీ సంథింగ్ డిఫరెంట్.